17 సెప్టెంబర్ 1948 తెలంగాణ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజునే మనం హైదరాబాద్ లిబరేషన్ డే గాను లేదా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం గాను జరుపుకుంటాం. దీని వెనకాల ఉన్న చిన్న స్టోరీ ఏంటో చూద్దాం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ హైదరాబాద్ స్టేట్ కి మాత్రం స్వాతంత్రం రాలేదు. అప్పటి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశంలో మేము కలవము అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కొత్తగా ఏర్పాటైన భారతదేశ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పిగా మారింది. వీళ్ళు మాటలతో చెప్తే వినేలా లేరు అని ఇక చేసేదేమీ లేక ఒక ఆపరేషన్ ని లాంచ్ చేశారు. సెప్టెంబర్ 13, 1948లో స్టార్ట్ అయిన ఈ ఆపరేషన్ సెప్టెంబర్ 17, 1948 కి ఎండ్ అయిపోయింది. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ పోలో. దీన్నే ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అని కూడా అంటారు. ఈ ఆపరేషన్ కి లీడర్షిప్ వహించింది ఎవరు అంటే జయంతనాథ్ చౌదరి, నన్ అదర్ దాన్ జేఎన్ చౌదరి గారు. 17 సెప్టెంబర్ 1948 రోజున నిజాం ఆర్మీ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ అయిన అహ్మద్ ఎల్ అడ్రూస్ భారతదేశ ఆర్మీకి లొంగిపోతాడు. దీంతో ఆపరేషన్ పోలో అనేది ఎండ్ అయిపోతుంది.